హలో ఫ్రెండ్స్, నేను 34 సైజు క్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేసి చూపిస్తా. హైట్ వచ్చి 14, 1 ప్లస్ వేసుకొని ఖర్చుల కోసం 15 పెట్టుకోవాలి. షోల్డర్ 5.5 పెట్టుకోవాలి. చూడండి, 15 దగ్గర మార్క్ చేసుకొని షోల్డర్ 5.5 పెట్టుకోవాలి. హార్మోల్ దగ్గర 5.5 పెట్టుకోవాలి. 34 సైజ్ కదా, 4వ భాగము 18.5 అవుతుంది. 8.5 అవుతుంది, సారీ 8.5 ప్లస్ 2 ప్లస్ వేసుకొని మార్క్ చేసుకోవాలి. చూడండి, నేను ఎట్లా గీస్తున్నానో అట్లా గీసుకోండి. ఇక్కడ 1.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని రౌండ్ షేప్ గీసుకోవాలి. హార్మోల్ దగ్గర చూసారు కదా. ఎయిట్ దగ్గర ఒకటి 2 ప్లస్ ఖర్చుల కోసం మార్క్ గీసుకోవాలి. బ్యాక్ పార్ట్ గల్లా 2.5 పెట్టుకుంటున్నా. నెక్ మీ ఇష్టము, మీకు ఎంతన్నా పెట్టుకోరి. రౌండ్ నెక్ ఇస్తున్నా. కట్ చేసుకుంటున్నా. క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇది. తర్వాత ఇక్కడ స్లీవ్స్ కట్ చేసుకుంటున్నా. క్లాత్ సరిపోదు, మనం కొంచెం జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, స్లీవ్స్ 8.5 వచ్చింది కదా. చెస్ట్ లూజు, దీనికి ఆర్మ్ లూజు 7.5 పెట్టుకోవాలి. హైట్ మీ ఇష్టం, నేనైతే 9 పెట్టిన కదా. డౌను 2.5 పెట్టుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కదా. చూడండి, 7.5 దగ్గర ఒకటి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇట్లా కర్వ్ తీసుకోవాలి. చూసారు కదా, కట్ చేసుకుంటున్నా. అక్కడ జాయింట్ చేసుకోవాలి. 2 సైడ్కు జాయింట్ వస్తుంది. చూసారు కదా, ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. క్రాస్లో పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. బ్యాక్ పార్ట్ను 2 ఇంచెస్ ఇట్లా మలుచుకొని సేమ్ మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ మలుచుకోవాలి. ఎయిట్ సైడ్ కరెక్ట్ వస్తుందో చూసుకొని మార్క్ చేసుకోవాలి సేమ్. చూసారు కదా, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మనం చాలా క్రాస్ తీసుకోవాలి. ఇది అంత ఎక్కువ లేదు కాబట్టి నేను కొంచెమే తీసుకున్నా, పర్లేదు, సరిపోతుంది. గల్ వచ్చి 6 ఫ్రంట్ ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. చూసారు కదా, ఇక్కడ 2 ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకొని 2 ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకొని 3 దగ్గర ఒక మార్క్ చేసుకొని క్రాసులు ఇట్లా అనుకోవాలి.
ఇక్కడ 1 ఇంచు లాస్ట్ ఇక్కడ అటు సైడ్ 1 ఇంచు పైకి గీసుకోవాలి. చూడండి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ గీసుకున్నాం కదా, అటు సైడ్ నుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ గీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. చూసారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర ఒక టక్ పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ 2.5, అక్కడ 2.5, అక్కడ 3.5 పెట్టుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు క్రాస్ పట్టి మినిమం ఇక్కడ 4, ఇక్కడ 3.5, మధ్యలో 3 ఉండాలి. ఎక్కువైనా ఒకవేళ కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను కుట్టేటప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను ఎట్లా కుడతానో. మనకి ఎక్స్ట్రా ఉన్న కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్కువ కుట్టుకుంటే మన బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కు పెట్టుకొని మనం ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇప్పుడు అట్లే కట్ చేస్తున్నా, తర్వాత ఐరన్ చేసుకున్నా. నేను బ్లౌజు కట్ చేసుకున్నాక ఐరన్ చేసుకున్నా మెయిన్ ఫ్యాబ్రిక్. చూసుకోవాలి ఎక్కడ వస్తుందో, ఎక్కడ సరిపోతుందో చూసుకొని కట్ చేసుకోవాలి. కటింగ్ అయిపోయింది, ఐరన్ కూడా చేసుకున్నా నేను. ఇప్పుడు స్టిచ్ చేస్తున్నా. చూడండి, బ్యాక్ పార్ట్ అప్పుడు కట్ చేయలేదు కదా, ఇప్పుడు కట్ చేస్తున్నా. నెక్ 2.5 పెట్టినా నేను. మీకు ఎక్కువ బ్రాడ్ కావాలనుకుంటే 2.5 పెట్టినా. ఎక్కువ బ్రాడ్ కావాలనుకుంటే 2.5 పెట్టుకోండి. ఇప్పుడు దీనికి పట్టీ వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇట్లానే కుట్టుకొని మరలేసుకోవాలి దీన్ని. చూడండి, నేను ఎట్లా కుడుతున్నానో అట్లా. చూసారు కదా, వేరే పట్టీ వేసుకోవాల్సిన అవసరం లేదు. నీట్గా కనిపిస్తుంది ఇట్లా కుట్టుకుంటే. చూడండి, నిన్న 32 సైజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ పెట్టిన. చూడకపోతే చూడండి, కొత్త రకంగా ఎట్లా కుట్టినో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా అటాచ్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ముడతలు లేకుండా మంచిగా కుట్టుకోవాలి. తర్వాత ఇదంతా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ 4 దగ్గర డాట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ పైన కూడా 4 దగ్గర పెట్టుకోవాలి. చూసారు కదా, అది తర్వాత కుడతా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకోవాలి.
చూసారు కదా ఎట్లా తీస్తున్నాను నేను, కన్ఫ్యూజ్ కాకుండా. మధ్యలో లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి, పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. చూడండి ముడతలు రాకుండా ఇట్లా అనుకోవాలి చేయితోటి. సేమ్ మొత్తం ఇట్లానే కుట్టుకోవాలి. స్లీవ్స్కు జాయింట్ వచ్చింది కదా, జాయింట్ కుట్టుకొని ఇది తర్వాత కుట్టుకుంటా. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఇట్లా మార్క్ చేసుకోవాలి. 2.5 దగ్గర ఒక మార్కు, ఇక్కడ 2.5 దగ్గర, ఇక్కడ 3.5 దగ్గర. చూసారు కదా అట్లా డాట్స్ పెట్టుకోవాలి. చూడండి సేమ్ నేను కుట్టుతున్నట్టు కుట్టుకోవాలి. చూసారా ఇట్లా రావాలి మంచిగా. ఇప్పుడు క్రాస్ పట్టి జాయింట్ చేసుకోవాలి. మీకు ఏ సైజ్ అన్నా కావాలంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కట్ చేసి స్టిచ్ చేసి చూపిస్తా. చూసారు కదా ఇట్లా కుట్టుకొని ఇది మనకు ఖర్చు కనిపించకుండా కుట్టుకోవాలి. చూడండి మనకి ఎక్కువ ఉన్నా పర్లేదు, క్రాస్ పట్టి ఎట్లా చేసుకోవాలంటే కరెక్ట్ కొలుచుకొని మనకి ఎంత అయితే వచ్చిందో ఎక్కువ అంతా మనం కుట్టుకోవాలి, సరిపోతుంది. చూసారు కదా ఇట్లా మళ్ళించి ఇట్లా నేను ఎట్లా కుట్టుతున్నానో అట్లా కుట్టుకుంటే మనకు ఫినిషింగ్ మంచిగా కనబడుతుంది. చూడండి ఇట్లా తీయాలి. చూడండి చూసారా ఎక్కడ కనబడతలేదు, అంత లోపటి గుట్టేసినాం కదా. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఉక్కులు వేసుకునే దానికేమో లైనింగ్ క్లాత్ జాయింట్ చేసుకోవాలి, కాజాలకేమో మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ జాయింట్ చేసుకోవాలి, కుట్టుకోవాలి. నీట్గా కట్ చేసుకొని ఎక్కువ తక్కువలు ఉంటే మంచిగా కుట్టుకోవాలి. చూడండి ఇప్పుడు కాజా పట్టి కూడా సేమ్ అట్లనే కుట్టుకోవాలి. బ్లౌజ్ అంతా అయితే చూపిస్తలేను ఫ్రెండ్స్, ఎందుకంటే
ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి బ్లౌజ్ మొత్తం కుట్టిన వీడియో అయితే. కొత్త వాళ్ళు అయితే అది చూడండి, అర్థమవుతుంది. థ్రెడ్ పైపింగ్ కూడా ఎట్లా వేయాలో అది కూడా ఉంది మన ఛానల్లో, చూడండి. దీనికైతే ఏ పైపింగ్ వేయట్లేదు, థ్రెడ్ పైపింగ్ కాక నార్మల్ పైపింగ్ వీడియో పెడతా ఇన్స్టాగ్రామ్లో, అది కూడా చూడండి. అంటే కొత్త వాళ్ళకు అర్థం, ఫస్ట్ వేయడం రాదు కదా, అంటే మనం అన్నిటి కూడా థ్రెడ్ పైపింగ్ వేయం కదా, కొన్నిటికి సాదా పైపింగ్ కూడా వేసుకోవచ్చు. సాదా అంటే ఆ పైపింగ్ కూడా సేమ్ థ్రెడ్ పైపింగ్ లాగే ఉంటుంది. చూడండి అయిపోయింది. ఇది బ్యాక్ పార్ట్. దీనికి ఇక్కడ మనం కుట్టుకోలే కదా ఫస్ట్, ఇప్పుడు కుట్టుకోవాలి మార్క్ చేసిన దగ్గర. ఇక్కడ లాక్ చేసుకోవాలి ఊడిపోకుండా. ఇటు సైడ్ కూడా సేమ్. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు మెడపట్టి సాదాది ఎట్లా కుట్టుకోవాలో చూపిస్తా, చూడండి. ఇది లోపటికి అని మల్చే పట్టి, పైపింగ్ కాదు. ఇట్లా కుట్టుకోవాలి. లాగొద్దు ఇక్కడ. మొత్తం కుట్టుకున్న తర్వాత మలిచి కుట్టుకోవాలి మళ్ళా. చూసారు కదా, బయటికి ఏర్పడద్దు. అది డబల్ స్టిచ్ అన్న చేసుకోవచ్చు, హెమ్మింగ్ అన్న చేసుకోవచ్చు దానికి. చూడండి తర్వాత స్లీవ్స్ స్టిచ్ చేసుకుంటున్నా. మనం బ్యాక్ పార్ట్ ఎట్లా కుట్టుకున్నామో అట్లానే స్లీవ్స్ కూడా కుట్టుకోవాలి. దీనికి పట్టి వేరే వేయాల్సిన అవసరం లేదు. నేను ఎట్లా కుడుతున్నానో అట్లానే కుట్టుకోవాలి, ఈజీగా అయిపోతుంది తొందరగా. చూడండి దీనికి జాయింట్ వచ్చింది కదా, నేను జాయింట్ చేసుకున్న ముందే.
చూడండి ఫ్రెండ్స్, మొత్తం కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు స్లీవ్స్ జాయింట్ చేసుకోవాలి. మధ్యలో నుంచి జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం టక్స్ పెట్టుకుంటాం కదా, అక్కడ నుంచి లాగకుండా జాయింట్ చేసుకోవాలి. చూసిరా, సేమ్ ఇక్కడ కూడా కరెక్ట్గా అనుకొని ఇక్కడ ముడతలు రాకుండా మంచిగా జాయింట్ చేసుకోవాలి. లాగొద్దు. మనకి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ను కట్ చేసుకోవచ్చు తర్వాత జాయింట్ చేసుకున్నప్పుడు. ఇటు సైడ్ కూడా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మన బ్లౌజును పట్టి చూసుకొని మార్క్ చేసుకోవాలి. హార్మోల్ దగ్గర ఎంత ఉంది, హ్యాండ్ కింద ఎంత ఉంది, నడుము దగ్గర ఎంత ఉంది, మొత్తం కొలుచుకొని మార్క్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కరెక్ట్ అనుకోవాలి. కరెక్ట్ అనుకుంటేనే మనకు ప్లేస్ గుర్తొస్తుంది. ఎక్కువ తక్కువలు రాకుండా కరెక్ట్ అనుకొని కుట్టుకోవాలి. చూడండి, 3 స్టిచ్లు వేసుకుంటే అయిపోతుంది. 3 లైన్లు 4 లైన్లు వేసుకుంటే ఇక్కడ లాక్ చేసుకోవాలి. చూడండి, మంచిగా క్లాత్ ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసుకొని ఇట్లా మలిచి కుట్టుకోవాలి. మనకు దారాలు బయటకు రాకుండా మంచిగా నీట్ ఫినిషింగ్ కనబడుతుంది ఇట్లా కుట్టుకుంటే. చూడండి, లోపలికని మలుచుకొని కుట్టుకోవాలి. వర్లాక లేనప్పుడు ఇట్లా మలుచుకొని కుట్టుకుంటే సరిపోతుంది. నీట్గా కనబడుతుంది. చూడండి, బ్లౌజ్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.